ఇప్పుడే బాలయ్య గారి ట్రైలర్ చూశాను మామ. 'డాకు మహారాజ్' ట్రైలర్ చూస్తే ఒక మ్యాటర్ మాత్రం కన్ఫర్మ్ అయిపోయింది. మనం బాలయ్యను ఒక కొత్త యాంగిల్‌లో మళ్ళీ చూడబోతున్నామని. ఎందుకంటే బాలయ్య గారి మూవీ అంటే తొడగొట్టడాలు, మీసాలు తిప్పడాలు, కత్తితో 100 మందిని నరకడాలు. సో, ఇలాంటిది కాకుండా కొంచెం డిఫరెంట్ మూవీస్ బాలయ్య గారి కెరీర్‌లో చాలా ఉన్నాయి. అందులో ఇంకొకటి కూడా రాబోతుంది. అదే 'డాకు మహారాజ్'. కొత్త కాన్సెప్టు, డిఫరెంట్ టైప్ ఆఫ్ టేకింగ్‌తో మూవీ అయితే ఉండబోతుందనేసి మనకు ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది. ట్రైలర్‌లో ఎలాంటి కన్‌ఫ్యూజన్ లేకుండా మనకు మూవీ ఎలా ఉండబోతుంది అనేదైతే చాలా బాగా కట్ చేశారు. సో, ప్రతి ఒక్కళ్ళైతే ప్రిపేర్ అయిపోవడానికి. ఎందుకంటే బాలయ్య గారి మూవీ అయితే హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్, సో ఇలా ప్రతి ఒక్కళ్ళు ఊహించుకొని వెళ్తారు. కానీ ఈ మూవీలో అలాంటిది కాదు. కంటెంట్ ప్రకారంగా మూవీ ఉండబోతుంది. కథ కథను నమ్మి తీసిన మూవీ అనైతే అర్థమవుతుంది. ఎందుకంటే చాలా మూవీస్‌లో కథ ఎలా ఉన్నా సరే యాక్షన్స్ మాత్రం ఓ లెవెల్‌లో ఎళ్ళిపోతది. భారీ భారీ ఫైట్స్ ఉంటాయి కథకు సంబంధం లేకుండా. కానీ ఈ మూవీలో నాకైతే అలా అనిపియడం లేదు. ట్రైలర్ చూసిన తర్వాత ఓ డీసెంట్ ట్రైలర్ చూశాను అనే ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంతకుముందు కూడా బాలయ్య బాబు గారు ఇలాంటి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మూవీస్‌తో కూడా మన ముందుకు వచ్చారు. అదే 'భగవంత్ కేసరి'. సో, ఈ ట్రైలర్ చూసిన తర్వాత స్పాట్‌లో మనకు మైండ్‌లో వచ్చేదే 'భగవంత్ కేసరి' మూవీ. అందులో కూడా సేమ్ ఇలాగే చిన్న పాప ఉంటది. చిన్న పాప కోసం బాలయ్య బాబు గారు చాలా కష్టపడుతూ ఉంటారు. సో, ఈ ట్రైలర్‌లో కూడా నాకు అలాగే అనిపిస్తుంది. కాకపోతే దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. చాలా డిఫరెంట్ ఉంది. ఆ మూవీకి, ఈ ట్రైలర్‌కి. సంక్రాంతికి ది బెస్ట్ ట్రైలర్ అనిపించింది. ఎందుకంటే ఈ ట్రైలర్‌తో బాలయ్య బాబు ఫ్యాన్సే కాదు, నార్మల్ ఆడియన్స్ కూడా కొంచెం సాటిస్ఫై అవుతారు. ఆ ట్రైలర్ అయితే బాగానే ఉంది. డీసెంట్‌గా అయితే ఉంది. ట్రైలర్‌లో చూపించినట్టే మనకు ఆ పాప అలాగే బాలయ్య బాబు గారి ఇద్దరి కాంబినేషన్ గనక బాగా వర్కౌట్ అయ్యి మూవీని ఇంకో లెవెల్‌కి తీసుకెళ్తే మాత్రం మూవీని ఎవ్వడు ఆపలేడు భయ్యా. ఎందుకంటే ప్రెజెంట్ సిట్యుయేషన్ ఏమిటంటే కత్తి తీసుకొని 100 మందిని నరకడాలు ఇలాంటివి ఎవరు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనకి ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయి. కొంచెం ఆడియన్స్ మైండ్ సెట్‌ని మార్చే విధంగా ఈ 'డాకు మహారాజ్' మూవీ ఉండబోతుందని నేనైతే అనుకుంటున్నాను. అండ్ ట్రైలర్ చూస్తే నాకు ఒక విషయం బాగా అర్థమవుతుంది. ఈ మూవీలో ఎక్కువ షూట్ నైట్ టైమ్‌లో తీశారని. ఎందుకంటే అడవిలో మనకు చాలా సీన్స్ మనకి చూపించారు. అండ్ మనకు పులిని కూడా చూపించారు. సో, ఆ పులి సీక్వెన్స్ ఎలా ఉంటుందని నాకు చిన్న క్యూరియాసిటీ అయితే మొదలైందనమాట. అండ్ మూవీలో బాలయ్య బాబు గారి లుక్స్ కూడా ఓ రేంజ్‌లో ఉన్నాయి మామ. ప్రతి ఒక్కళ్ళైతే ఫిదా అయిపోతారు. అలాంటి లుక్స్ ఉన్నాయి. అండ్ కొంచెం ఏదైనా డిసప్పాయింట్ ఉందంటే అది కొంచెం బ్యాక్‌గ్రౌండ్ మ్యూజికే. సో, ఉంది గానీ అనుకున్నంత లేదు. అంటే మనకు ట్రైలర్‌లో చూపించే ఆ కట్స్ ఏవైతే ఉన్నాయో దానికి తగ్గట్టుగా నాకు ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అనేది అంతగా లేదు అనిపించింది. అదొక్కటి ఉండుంటే ఇంకా పేలిపోయేదనుకుంటా. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే కొంచెం డల్ అనే చెప్పుకోవచ్చు. అండ్ ట్రైలర్ చూస్తే మనకు ఒక విషయం అయితే అర్థమవుతుంది. మూవీ వచ్చేసి కొంచెం సస్పెన్స్ అలాగే ఫుల్ ఆఫ్ ఎమోషన్‌తో నిండి ఉంటుందనైతే అర్థమవుతుంది. ఎందుకంటే పాప సీన్స్ అయితే మనకు చాలా ఉన్నాయి. ఆ పాప అలాగే మన బాలయ్య బాబు ఇద్దరి బాండింగ్ అనేది చాలా ఎమోషనల్‌గా టచ్ అయ్యి ఉంటుందనేది అర్థమవుతుంది. అండ్ ఇంకోటేంటంటే సంక్రాంతికి అయితే ఎలాంటి డౌటే లేదు. 'డాకు మహారాజ్' కుమ్మేస్తుంది. సో, నాకైతే అలా అనిపిస్తుంది. ఆ ట్రైలర్ చూసిన తర్వాత నాకు చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చాయి. ఎందుకంటే నాకు 'డాకు మహారాజ్' మీద పెద్దగా ఆహ్, ఎక్స్‌పెక్టేషన్స్ అంటూ ఏం లేవు. ఎందుకంటే నాకెందుకో ఫస్ట్ నుంచి అంత కనెక్ట్ అవ్వలేదు. అందుకని దీని గురించి ఇంతవరకు వీడియో కూడా చేయలేదు. కానీ ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకు మాత్రం కొంచెం పాజిటివ్ వైబ్స్ అనేవి స్టార్ట్ అయినాయి. ట్రైలర్ చూసిన తర్వాత మూవీ మీద. చూడాలి ఇది ఇలాగే కంటిన్యూ అయ్యి మూవీ కూడా పాజిటివ్ టాక్ వచ్చి కొత్త రికార్డు క్రియేట్ చేస్తే బాగుంటది. బాలయ్య బాబు గారికి సాలిడ్ హిట్ పడాలని అందరూ కోరుకుందాం.